డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు దర్శకుడిగా సినీ కెరీర్ను ప్రారంభించి 15 ఏళ్లు పూర్తయింది. ఈ విషయాన్ని రాజమౌళి గారే సోషల్ మీడియా ద్వారా గుర్తు చేసుకున్నారు. దర్శకుడిగా నేను పరిచయం అయి 15 ఏళ్ళు అయ్యింది. నేను ఎడిటింగ్ అసిస్టెంట్గా చేరి 25 ఏళ్ళు అయింది. వినడానికి చాలా కాలంగా ఉంది, కానీ అలా అనిపించడం లేదు. నాకు తారక్కు స్విట్జర్లాండ్లో ఒకే గది ఇచ్చారు. నేను 9 గంటల కల్లా నిద్రపోతాను. అతడు 12 గంటల వరకు టీవీ చూస్తాడు. అది కూడా వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు. అక్కడ ప్రసారమయ్యే ఒకే ఒక్క ఛానల్, అది స్విస్ భాషలో. ఇప్పటికీ అది గుర్తొస్తే తనని తిట్టుకుంటా. స్టూడెంట్ నెంబర్ 1 విజయం క్రెడిట్ని కథ రాసిన పృథ్వీతేజ్కి, సంగీతం సమకూర్చిన కీరవాణికి ఇస్తాను. కొన్ని సన్నివేశాల్లో తారక్ చక్కని నటనను చూడొచ్చు. మేము విజయ యాత్రకు వెళ్ళినప్పుడు ప్రజలు తారక్ను హీరోగా స్వీకరించడం ప్రారంభించడాన్ని చూశాను. వయసు పైబడిన వాళ్ళు కూడా ఈ 19 ఏళ్ల కుర్రాన్ని చూడడానికి గుంపులుగా వచ్చారు. అది ఓ మంచి అనుభవం. ఆ సినిమాలో కొత్తగా పనిచేసిన మాలాంటి వాళ్ళందరం ఆ అవకాశం పొందినందుకు అదృష్టవంతులం అని రాజమౌళి గారు ట్వీట్ చేశారు. అదండి మరి విషయం. ఎన్టీఆర్ గారికి అర్ధరాత్రి వరకు టీవీ చూసే అలవాటు ఉందన్నమాట. అది కూడా వ్యవసాయానికి సంబంధించిన ఛానల్ చూసే అలవాటు. గ్రేట్ కదా బ్రదర్. ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14న జర్మనీలో జన్మించాడు. వంకర టింకరగా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902లో స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.